Sansolite Refined Sunflower Oil Snacks. అందరికీ నమస్కారం. Sansolite Refined Sunflower Oil Snacks కి స్వాగతం సుస్వాగతం. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే నాన్న చిటికెన వేలు పట్టుకుని అలా బజార్లోకి వెళ్తే చాట్లు, పానీపూరీలు, బజ్జీలు, సమోసాలు ఇలా ఎన్నో అడిగేదాన్ని. నాన్న కూడా ఏమాత్రం విసుగు చెందకుండా బోల్డ్ అన్ని స్నాక్స్ ఐటమ్స్ కొనిచ్చేవాళ్ళు. ఇప్పుడు స్నాక్స్ లో ప్రతిరోజు మీకు బోల్డ్ అన్ని వెరైటీ స్నాక్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాను కదా. ఎప్పటికప్పుడు మీరు నేర్చుకుంటూనే ఉన్నారు కదా. ఎస్, అలానే ఇవాళ కూడా ఒక డిఫరెంట్ స్నాక్ ని మీ అందరికీ చూపించబోతున్నాను. ఆ స్నాక్ పేరే కార్న్ చాట్. మరి కార్న్ చాట్ కి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ చాట్ కి కావలసిన పదార్థాలు: మైదా పిండి, మొక్కజొన్న పిండి, నూనె, ఉడికించిన స్వీట్ కార్న్, బ్రోకలీ, లీక్, పచ్చిమిర్చి, చాట్ మసాలా, మిరియాల పొడి, బటర్, టొమాటో సాస్, పనీర్ తురుము. కార్న్ చాట్ కి ముందుగా 1 కప్ ఆఫ్ మొక్కజొన్న పిండి, 1 కప్ మైదా పిండి, టేస్ట్ కి సరిపడా ఉప్పు అండ్ కొంచెం ఆయిల్, ఈ 4 కలిపి ఇలా చపాతీ పిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మొక్కజొన్న పిండిని చపాతీ పిండి లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుందాం. ఇమ్మీడియట్లీ కౌ బటర్ ని మనం తీసుకుంటున్నాం. ఓకే, సో కౌ బటర్ ఇమీడియట్ గా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన వెంటనే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఎంత స్పైసీగా కావాలనుకుంటే అన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. వెంటనే చైనీస్ స్ప్రింగ్ ఆనియన్స్, అంటే మనకి జనరల్ గా దొరికే ఒల్లి పొరకలు కాకుండా చైనీస్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే సూపర్ మార్కెట్ లోకి వెళ్ళి మనం లీక్ అని అడిగితే ఇవి ఇస్తారు. సో వాటిని కూడా సన్నగా తురుముకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకుందాం. వావ్, దేని దారి దానిది అన్నట్టు ఆయిల్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరు, అండ్ బటర్, నెయ్యి ఇవి వేసుకుంటే ఈ టేస్ట్ అదుర్స్ అన్నమాట. సో ఈ లీక్ వేగిపోయింది కదండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్ ని ఇందులోకి వేసేసుకుందాం. ప్రాపర్ గా వేయించుకుంటే ఆ పచ్చి వాసన కొంచెం పోయి లైట్ గా వేగిన వెంటనే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రోకలీ యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో 1 కైండ్ ఆఫ్ వెజిటబుల్ అన్నమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి. నెక్స్ట్ మనం కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసేసుకుందాం. అటు తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, తర్వాత పనీర్ తురుము యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం. కొన్నిసార్లు వెజిటబుల్స్ ప్రాపర్ గా ఉడకకపోయినా రాగా తిన్నా కానీ మంచిది ఆరోగ్యానికి. ఎక్కువగా ఫ్రైస్ చేసేసుకొని లేదంటే డీప్ ఫ్రైస్ చేసేసుకున్నా అంత మంచిది కాదు. కాబట్టి నార్మల్ గా వేయించుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసింది కదండి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం సో దట్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉడుకుతాయి. సో ఇది ఒక సాస్ లాగా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో చక్కగా ఉడికిపోతున్నాయి కదండి వెజిటబుల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఫైనల్ గా మనం కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అండ్ టొమాటో కెచప్ కూడా. సో ఈ సాస్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి.
సో ఈ కార్న్ మిశ్రమం మొత్తం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. వావ్, కార్న్ ఫ్లేవర్ అండ్ ఇందులో మనం బ్రోకలీ యాడ్ చేసుకున్నాం. లీక్ ఘాటుగా ఉంది, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మొత్తం మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వింధ్య అంటారా, డీప్ ఫ్రైకి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆల్రెడీ మొక్కజొన్న పిండితో చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అది రోల్స్ లేదంటే పాకెట్స్ లాగానో ప్రిపేర్ చేస్తాను అని అనుకుంటున్నారు కదా. కాదు, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. నేను ఏం చేస్తున్నానని కదా మీ డౌట్. సింపుల్, ఇప్పుడే క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నా. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పూరీలాగా చేసుకుందాం. ఇలా మనం పూరీస్ ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాం. సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న ఈ పూరీస్ ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసి పూరీల్లాగా వేయించుకోవాలి. కాకపోతే జనరల్ పూరీస్ ఏంటి అంటే అవి బాగా పొంగడానికి మనం కృషి చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ అలాంటిది ఏమీ అవసరం లేదు, ఇది పొంగకూడదు. సో పొంగకుండా ఉండడానికి ఫోర్క్ తో మధ్య మధ్యలో ఇలా మనం పుష్ చేసినట్లయితే అది పొంగదు. సో ఫస్ట్ మొక్కజొన్న పూరిని ఇప్పుడు మనం వేసేసుకుందాం. సో పూరీస్ లాగా కలర్ లో పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదు, బట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇది వేగిపోయినట్లే. ఓకే, ఇది ప్రిపేర్ అయిపోయింది. చూసి ఒక చక్కటి మస్టర్డ్ కలర్ లో కనిపిస్తుంది ఈ పూరి. నెక్స్ట్ ఇలానే 1 by 1 4 వేసేసుకుందాం. సో ఈ మొక్కజొన్న పూరీల మీద ఈ కార్న్ స్టఫ్ ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక డిఫరెంట్ స్నాక్ ని మీకు అందించాలి అని చెప్పేసి కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఓన్లీ ఆన్ సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. స్ప్రెడ్ చేసేసుకున్న ఈ పూరీస్ ని మనం ఫైనల్ ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న ఈ పూరీస్ ని ఫైనల్ ప్లేట్ లోకి తీసేసుకొని దానిపైన టొమాటో కెచప్ చాలా ఇంపార్టెంట్, లైట్ గా వేసేసుకోవచ్చు. ఆల్రైట్, సో కార్న్ చాట్ ఇస్ ఫైనలీ రెడీ. రెడీ టు టేస్ట్. ఏ హాట్ హాట్ గా రెడీగా ఉంది కార్న్ చాట్. మరి కార్న్ చాట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒక చిన్న రీక్యాప్ చూసొచ్చేయండి. కార్న్ చాట్ కి కావలసిన పదార్థాలు: మైదా పిండి, మొక్కజొన్న పిండి, నూనె, ఉడికించిన స్వీట్ కార్న్, బ్రోకలీ, లీక్, పచ్చిమిర్చి, చాట్ మసాలా, మిరియాల పొడి, బటర్, టొమాటో సాస్, పనీర్ తురుము. కార్న్ చాట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ వేసి అది వేడెక్కాక అందులో పచ్చిమిర్చి ముక్కలు, లీక్, ఉడికించిన స్వీట్ కార్న్, బ్రోకలీ వేసి వేయించుకోవాలి. అటు తర్వాత అందులో చాట్ మసాలా, మిరియాల పొడి, పనీర్ తురుము కూడా వేసి కలుపుకోవాలి. వాటర్ వేసుకొని అది కంప్లీట్ గా బాయిల్ అయిన తర్వాత కాస్త ఉప్పు, టొమాటో కెచప్ కూడా వేసుకొని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మొక్కజొన్న పిండిని పూరీలుగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి తగినంత నూనె వేసుకొని అది వేడెక్కాక అందులో మొక్కజొన్న పూరీలను వేసి అవి పొంగకుండా వేయించుకోవాలి.
ఆ పూరీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ని స్ప్రెడ్ చేసుకొని పైన టొమాటో కెచప్ కూడా వేసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ చాట్ రెడీ. సో కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసి వచ్చేసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఆఫ్ కోర్స్ నేను చేసిన తర్వాత టేస్ట్ బాగాలేకపోవడమే, నో వేస్. ట్రస్ట్ మీ, ఓ మై గాడ్, ప్రతిరోజు సేమ్ కైండ్ ఆఫ్ డీప్ ఫ్రైస్ లేదంటే సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి, కానీ డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి స్నాక్స్ లో మాత్రమే చూపించడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ టేస్టీ. ప్రతిరోజు స్నాక్స్ కి సమోసాస్, బజ్జీస్ లేదంటే రోల్స్ ఇలాంటివన్నీ బోర్ కొట్టేసినట్లయితే ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ కావాలి, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా కార్న్ చాట్ ని ఇంట్లో ట్రై చేసుకోండి. సో నేనైతే నా ఫుడ్ ని ఇలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. వెరైటీ నెంబర్ ఆఫ్ స్నాక్స్ ని మీకు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూనే ఉంటాను. సో ఇదండి ఇవాల్టి సన్సలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ దిస్ ఇస్ యువర్ వింధ్య సేయింగ్ బై బై.